ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. రామసముద్రం మండలంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీబీ రమణారెడ్డి గారు, అరికల పంచాయతీ అధ్యక్షులు రామంజులారెడ్డి గారు, మానేవారిపల్లి అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో మానేవారిపల్లి సర్పంచ్ బాలప్ప మరియు మాజీ ఎంపీపీ మరియు కన్వీనర్ జయరామరెడ్డి, అరికెలి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవి నారాయణప్ప ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మానేవారిపల్లి సర్పంచ్ బాలప్ప, అధ్యక్షులు రమణారెడ్డి, వాలెప్ప చంద్రారెడ్డి, ఎంపీటీసీ రమణారెడ్డి, జేసీబీ రమణారెడ్డి, రామానుజులారెడ్డి, బుడ్డారెడ్డి, రవి, నారాయణప్ప, భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, తిమ్మారెడ్డి, మునిరత్న, చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రత్నారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బాలాజీ, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవల సోమశేఖర్ రెడ్డి, మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మరియు పార్టీ గ్రామ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీలో గ్రామ కమిటీల ఏర్పాటు ఈ గ్రామానికి వచ్చేసిన మన రామసముద్రం మండలం అబ్జర్వర్ శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయరామరెడ్డికి మరియు కన్వీనర్ కేశవరెడ్డి గారికి, ఇక్కడ సర్పంచులు ఇద్దరికి బాలప్పకు, నారాయణకు, మా ఎంపీటీసీ రమణారెడ్డికి, ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నాయకు నమస్కారం. ఈ కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీని బలోపేతం చేసేదానికోను గ్రామ స్థాయి నుంచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో ఈ కమిటీల ద్వారానే అన్ని పనులు చేసుకునేదానికి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినాడు. కాబట్టి తదనుగుణంగానే ఈ గ్రామ కమిటీలు కూడా గ్రామస్తుల సమక్షంలోనే వేయడం జరుగుతుంది. గ్రామ కమిటీ చైర్మన్లు కూడా ఈ రెండు పంచాయతీల చైర్మన్లు నియమించడం జరిగింది. కాబట్టి ఈ పంచాయతీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సమిష్టిగా మనం అందరూ ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీకి గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకు, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ లీడర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. మానవారిపల్లి పంచాయతీలో ఈరోజు రచ్చబండ కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నదంటే మారుమూల పల్లెల్లో కూడా ఈరోజు ఉండే పంచాయతీలో ఉండే ప్రతి ఒక్క ప్రజలను పిలుచుకొని పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ కూడా ఒక్క తాకి రమ్మని అందరూ కూర్చొని మాట్లాడి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఆఫీసు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దీనికి ఈరోజు మన మానవారిపల్లి పంచాయతీకి వచ్చిన దానికి ఈ మానవారిపల్లి పంచాయతీలో ఉండే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అరికిల్లి పంచాయతీ, ఈ రెండు పంచాయతీలు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనకు గవర్నమెంట్ లేకన్నా కూడా పార్టీ కోసము మారుమూల పల్లెలో ఉన్నా కూడా తాళాడుకుంటా వచ్చి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. ఇప్పుడు ఒక పంచాయతీలో ఈ కమిటీ ద్వారా ఒక చైర్మన్ ఎన్నుకొని అందరూ కూడా ఐకమత్యంగా కూర్చొని ఒక మాట మాట్లాడుకొని ఏమి కావాలన్నా కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకొని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏ ఊర్లో కూర్చొని మదనపల్లి కూర్చొని రామసముద్రంలో కూర్చొని డిస్కషన్ చేయకూడదు. ఈ పల్లి పంచాయతీ ఆ పల్లెలోనే కూర్చొని వాళ్ళ ద్వారా ఉండే లీడర్లు పెట్టుకొని ఆ పల్లికి ఏమేమి కావాలో కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ద్వారానే నెక్స్ట్ పనులు జరుగుతాయని చెప్పి వాళ్ళకే ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారంటే ఎవరెవరో వచ్చి మేము పని చేసాం పార్టీ కోసం అంటే నమ్మరు. ఈ ఐడెంటిటీ కార్డులు ఉంటాయనుకో వాళ్ళు తీసుకొని పోయి వీళ్ళంతా పార్టీకి పని చేసినారని చెప్పి చెప్తే వాళ్లకు ఆఫీసులో పని చేయించేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికోసమే ఈరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా పోతూ ఉంటే రామసముద్రం మండలం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలాగా అందరూ కూడా సపోర్ట్గా మేముంటాం అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పంచాయతీలో ఉన్న గ్రూపులు లేకన్నా అందరూ కలిసి ఐకమత్యంగా ఒకటిగా ఉండి రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీని కానీ ఐకమత్యంగా ఒకరినే ఎన్నుకొని వాళ్ళ ద్వారానే ఎంపీటీసీని కానీ, సర్పంచ్ని కానీ గెలిపించుకుంటే
రాబోయే ఎలక్షన్లో మళ్ళా మన పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోగలం. అందుకోసమే ఈరోజు ఈ పంచాయతీకి వచ్చిన దానికి ఈ పంచాయతీలో ఉండే ప్రజలందరికీ కూడా చూసుకుంటే చాలా ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. బాగుండు మాకు మొదటి ప్లేస్ రాజకీయం రాజకీయ నీకు ఎట్లా వస్తుంది నాకు ఆయనకుండే గౌరవంతో నేను